భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్యాలెండర్, సంక్షేమ క్యాలెండర్ అనేటువంటిది పెట్టి ఈ క్యాలెండర్లో ఏ ఏ పథకాలు ఎప్పుడు ఇస్తున్నాము అనేటువంటిది దానికి బట్టి దాన్ని కోడిఫికేషన్ చేసేసి అగ్రికల్చర్కి ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళకి ఎప్పుడు అవసరము, తర్వాత విద్యార్థులకు ఎప్పుడు అవసరం అవుతుంది, అకాడమిక్ ఇయర్ ఎప్పుడు వస్తుంది, ఏంటి అనేటువంటిది ఒక సీక్వెన్స్గా పిల్లలకు అమ్మఒడి అనేటువంటి పథకం ద్వారా ఎప్పుడు ఇస్తాము, ఎప్పుడు పిల్లలు స్కూల్ వెళ్తారు అనేటువంటి తయారు చేసేసి ఆ రోజు ఆ సంక్షేమ క్యాలెండర్ను తూచా తప్పకుండా ఆ రోజు వచ్చిందంటే ఎన్ని కష్టాలు వచ్చినా, కోవిడ్ వచ్చినా, ఏదొచ్చినా కూడాను ఖచ్చితంగా ఆ యొక్క అకౌంట్స్లో ఎవరైతే ఉంటారో బెనిఫిషియరీ అకౌంట్స్లోకి వెళ్ళడం అనేటువంటిది మనం చరిత్రలో చూసాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ యొక్క సంక్షేమ క్యాలెండర్ని దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు సింగపూర్ ఉంది. సింగపూర్లో పొలిటికల్ యాక్షన్ పార్టీ అనేటువంటిది వారి యొక్క ప్రభుత్వము రీసెంట్గా ఒక సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ నమూనాలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో ఆ నమూనాలోనే వాళ్ళ పథకాలు కూడా ఏదైతే ఉన్నాయో, ఉదాహరణ నేను చూస్తాను, రెండు చదువుతాను. సింగపూర్ ఏజ్డ్ 21 years వరకు అంటే ఎవరైతే కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసి $34,000 బిలో సింగపూర్ డాలర్ ఉండే వాళ్ళందరికీ కూడాను జూన్ 10వ తారీఖున 2025 సంవత్సరంలో $700 వరకు వాళ్ళకి వేద్దామనేటువంటిది. ఇంకొక పథకము లోయర్ వేజ్ వర్కర్స్కు సంబంధించింది జూన్ 28, 2025 $3,000 వరకు ప్రయాణం అనేటువంటిది ఈ ఇయర్ అనేటివి వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మిగతా పథకాలు ఎలిజిబుల్ రిసిపియెంట్ టాపింగ్ ఆఫ్ సిపిఎఫ్ అయితేనేమి, తర్వాత సీనియర్ ఏజ్డ్ సిటిజన్స్ 65+ లోయర్ ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకు జూన్ 12వ తారీఖున $300 నుంచి ఒక్కొక్క క్వార్టర్లు ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు చూశారు. అంటే ఇదంతా ఎందుకు మనకి ఇది చర్చలోకి వచ్చింది? ఆ సింగపూర్ పొలిటికల్ యాక్షన్ పార్టీ చేసినటువంటి దానికంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఖచ్చితంగా ఆ సంక్షేమ క్యాలెండర్నే మార్గదర్శకంగా తీసుకొని ఈరోజు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే కనుక మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన పదే 2014 నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతిసారి సింగపూర్ ఆదర్శం కట్టడాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అంటూ ఉంటాడు కదా. ఈరోజు ఏదో డెవలప్మెంట్ వాళ్ళని బట్టి చూస్తే ఇలా చేస్తున్నారు కదా. మీరు ఇచ్చినటువంటి హామీలు 1 year పూర్తయినా కూడాను ఎగ్గొడు ఇచ్చేసి ఈ రోజు రేపు అనేసి ఊరిస్తూ జనాలలో ఉన్నారు కదా. మీరు సింగపూర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఆదర్శంగా తీసుకోవడానికి మీకు మనసు రాదు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అంత చిన్న వయసులో మేము ఎలా తీసుకున్నటువంటి అహం మీలో ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు ఎవరైతే ప్రైజ్ చేస్తూ ఉన్నారో ప్రతి నిత్యము ఆ సింగపూర్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేసేసి తూచా తప్పకుండా పాటించాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన దురదృష్టికి, ఆయన విజనరీకి హ్యాట్సప్ చెప్పాలనేటువంటిది అనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయని విధంగా ఎలక్షన్లో చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఆ వాగ్దానాలను నిలబెట్టిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2019, 2024 సంవత్సరాల మధ్యలో ప్రతి మాటని ఆయన తూచా తప్పకుండా నెరవేర్చి ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా నిలిచారు. దానికి ఉదాహరణగా మనం ఒకటి చెప్పుకోవాలి. సింగపూర్లో నిన్నటికి నిన్న నెగిన ఆ ప్రభుత్వం పిఐపి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం 68 సంవత్సరాల సింగపూర్ను పరిపాలిస్తూ ఉంది. మిస్టర్ వాంగ్ అని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. ఆయన ఇవాళ 85 సీట్లలో నెగ్గి ఇవాళ ఏకైక పార్టీగా ప్రపంచంలో ఎంత అత్యధిక మెజార్టీతో నెగ్గిన పార్టీగా ఉండడానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వాగ్దానాలు ఇచ్చి నిలబెట్టుకుంటున్నారో అదేవిధంగా సంక్షేమ క్యాలెండర్ని ఆయన ఇవాళ రిలీజ్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఫ్యామిలీ ఏదైతే ఏ వృత్తి లేకుండా ఏ పని లేకుండా ఇంట్లో ఉంటే వాళ్ళకి $5,000, అదేవిధంగా ఏ యువకుడైనా సరే ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటే అతను $1,000 నెలకిచ్చే కార్యక్రమంగా ప్రతి నెల ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు అనౌన్స్ చేశారు ఎలక్షన్లో వాటిని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ క్యాలెండర్ని ప్రతి
సెక్రటరియట్లో కానివ్వండి, సచివాలయం కింద గ్రామ సచివాలయం కానివ్వండి, లేదంటే స్టేట్ సెక్రటరియట్లో కానివ్వండి, ప్రతి మంత్రి పేషీలో కానివ్వండి, ప్రతి జిల్లా కలెక్టర్ పేషీలో కానివ్వండి, ప్రతి దగ్గర ఏ విధంగా సంక్షేమ క్యాలెండర్ని డిస్ప్లే చేసి తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేశారో అదేవిధంగా సింగపూర్ ఇవాళ ఫాలో అవుతూ ఉంది. మరి ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఎక్కడ పోయిందో తెలియదు గాలికి. వాటిని డిస్ప్లే చేసే పరిస్థితి లేదు, వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు, మభ్యపెట్టే పరిస్థితి. రైతులు చేస్తున్నా చేయలేదు, ఏదైతే నిరుద్యోగ భృతి అన్నాడు చేయలేదు, పిల్లలకి మరి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇస్తాన్నారు చేయలేదు, మహిళలకు ఇస్తాన్నాడు ప్రతి నెల 1500 చేయలేదు. ఇట్లా చేసిన వాగ్దానాలు గాలికి వదిలేసి వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకొని వాళ్ళ మరి అవి కనపడకుండా పోయి ఆ క్యాలెండర్ ఎక్కడుందో తెలియదు, ఆ మేనిఫెస్టో ఎక్కడుందో తెలియదు, ఆ వాగ్దానం ఎక్కడుందో తెలియదు. పైపెచ్చి బొకాయింపుగా లోకేష్ గారు చెప్పింది చేయకపోతే కాలర్ పట్టుకుంటారండి. మీరు ఇవాళ రోడ్లోకి రండి, మీ కాలర్ ప్రతి ఒక్కరి కాలర్ పట్టుకుంటారు. మీరు చెప్పింది చేయలేదు కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ సింగపూర్ ప్రభుత్వమే ఆదర్శంగా తీసుకుంటుంది. మీరు కూడా ఆదర్శంగా తీసుకోండి. మీరు చెప్పిన ఏవైతే వాగ్దానాలు ఇవన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.